సో ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ మనకు అనుమానం రావడానికి కొన్ని బేసిక్ లక్షణాలు ఉంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు అనేది ఉంటుందన్నమాట. పెయిన్లెస్ లంప్ అంటారు, అంటే ఏదైనా బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు నొప్పి లేనప్పుడు మాత్రము త్వరగా చెకప్కి రావాలి. నొప్పి ఉంటే అది మంచి సైన్ అనమాట. అలా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రమాదం జరగదు. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్యాన్సర్ కాని గడ్డలే అయి ఉంటాయి నొప్పి ఉన్నప్పుడు అయితే. ఇలా కాకుండా నిపిల్ డిశ్చార్జ్ అంటారు. ఆ నిపిల్ డిశ్చార్జ్లో కూడా రెడ్ కలర్లో బ్లడీ డిశ్చార్జ్ అంటారు. అలాంటిది అయినప్పుడు ఇంకా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమందికి ఈ నిపిల్ డెస్ట్రాయ్ అయిపోతుంది, అంటే అది ఎరోడ్ అయిపోయి పాడైపోతుంది. సో అలాంటి వాళ్ళు కూడా త్వరగా రావాల్సి ఉంటుంది. ఇది కాకుండా వేరే సిమ్టమ్స్ లైక్ ఛాతీలో ఆయాసం రావటం కానీ, లేకపోతే బోనీ పెయిన్స్ అంటారు, ఇట్లా ఎముకలు నొప్పులు రావటం కానీ, ఇట్లాంటి చాలా చాలా వివిధమైన ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. కానీ బ్రెస్ట్ లంపు, నిపిల్ డిశ్చార్జ్, నిపిల్ రిట్రాక్షన్ అంటారు, ఎనికి అయిపోవటం, నిపుల్ పాడైపోవడం, డిస్ట్రాయ్ అవ్వటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్పెషలిస్ట్ని తొందరగా కలిసి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకున్నట్లయితే వాళ్ళ ట్రీట్మెంట్ చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది.